తీయగా చల్లగా. సౌజని, నీకు స్వాగతం. కరివరద మొరన వినలేవా అన్న పాటను ఎంపిక చేసుకుంది. జాకీ సినిమా నుంచి. రచన వేటూరి, సంగీతం బాలసుబ్రహ్మణ్యం, గానం చేసిన వారు జానకమ్మతో కలిసి బాలుడు. శుభం. కరివరద మొరను వినలేవా, శశివదన చెలిమి కనలేవా, నా మాటే మన్నించి నాతోటి నిన్నుంచి మన రాధా మహారాజా, వీరాన చేరుకోరా సరాగమాడుకోరా, వరించి ఏలుకో వసంతమాడుకో. కరివరద మొరను వినలేవా, శశివదన చెలిమి కనలేవా. జాజి పూలే చూస్తే జాలిగా, జంట కమ్మన్నాయి జాలిగా, తెలుసు నా జాకి నువ్వని, ఆహా మనసే రాజాల రవ్వని, ఓ రాకుమారుడా నీ రాక కోసమే వేచి వేచి వేగుతున్నానురా. కరివరద మొరను వినలేవా, శశివదన చెలిమి కనలేవా, నా మాటే మన్నించి నాతోటి నిన్నుంచి మన రాధా మహారాజా, వీరాన చేరుకోరా సరాగమాడుకోరా, వరించి ఏలుకో వసంతమాడుకో. సౌజని చాలా మంచి పాట. ఏం క్రొమాటిక్ నోట్సే దీనికి అందం అన్న. ఫస్ట్ లైనే బసని వనిద మగగప దలా, అది ఎక్కడో హాంట్ చేస్తున్నాయి. ప్రభావితం. ఇది పర్టికులర్గా సలీల్ చౌదరి గారి స్టైల్లో చేయాలి అని బాపు గారు ఒక్కసారి సలీల్ గారి పాట లాంటిది ఏదైనా చేయరా అంటే చేసినటువంటి పాట. దరిరిరా దరిరి దిరిరా తరరి దరరి దరరరరే తా తరే రారా తరరి దిరి తన తరిరి దిరి తన తరారి రీరతా తిరీరీర అన్ని పక్క నోట్లే ఉంటాయి అన్నమాట. ఆయనకు ఆ సంప్రీతి, ఆయనకు విపరీతమైన ప్రీతి ఉంది కాబట్టి చేయించుకున్నారు అలాంటి పాట బాపు గారు. ఎన్ని వేరియేషన్స్ ఆర్కెస్ట్రాకి బ్యూటిఫుల్. తబలా డోలక్స్ అన్ని లైవ్ శివమణి లీడ్స్, తబలా డ్రమ్స్ వాడే చిన్నప్రసాద్ పెద్దప్రసాద్ ఇద్దరు వాయించారు తబలా డోలక్. అంత అలాంటి మ్యూజిషియన్స్ ఉంటే ఏమి జరగదు. మూర్తి వాడి కండక్టింగ్. బ్యూటిఫుల్ సాంగ్. చాలా బాగా పాడావు నువ్వు. సారీ, చాలా బాగా పాడావు. బాగా పాడావమ్మా. బాగా పాడావు. ఇబ్బందులు కూడా చెప్పు. మంచి గెటప్ ఒకటి. నువ్వు ఇప్పుడు చక్కగా మహాలక్ష్మి గెటప్ వేసి ఒక్కొక్క లైన్ భద్రకాళ్ళు అక్కడక్కడ కనపడింది. చక్కగా ఎంజాయ్ చేసి పాడాలి నువ్వు. దాన్ని ఈ పాట మారిపోలా. ఇన్ని వారాలుగా ఇట్లా అమ్మాయి నవ్వి నేను చూడలేదురా. నువ్వు వచ్చి నవ్వించావు. చాలా సీరియస్గా ఉంటుంది. అంటే నువ్వు ఎంజాయ్ చేస్తూ పాడితే నిజంగా మహాలక్ష్మి ఉండేదేమో అక్కడ. భద్రకాళ్ళట మధ్యలో. అదేంట్రా, మధ్యలో భద్రకాళ్ళు వచ్చింది. అంటే తనకి తాను
వార్నింగ్ ఇచ్చుకున్నట్టు నీకు నువ్వు లోపల క్రొమాటిక్ నోట్స్ కరెక్ట్గా రావాలి, జాగ్రత్త, నాని 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 నానా వచ్చింది. అది తృప్తి అనమాట. ఏందో ఆ మనిషికి ఏమిటో ఆయన పాడి దినకరా ఆహా శుభకరా శభాష్ అంటే ఎవరితో పని లేదు అతనికి. నాకు నేనే ఆహా, నాకు నేనే ఓహో, ఇంకోటి ఎందుకు చెప్పడం, నిన్నలా అంటలేదు నువ్వు. దాని చెల్లు దారిని మరి నువ్వు వెళ్ళమ్మా. వాడు దాన్ని సరదా చేసి అందరినీ నవ్వించడానికి చెప్పాడు. కానీ టోటల్గా ఏంటంటే అమ్మా, ఇది నిజంగానే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సి పాడాల్సిన పాట. ఎందుకంటే చాలా ప్రతి నోటు శృతి శుభకంగా ఉండాలి. నేను ఏమి చెప్పను, కానీ చాలా చోట్ల శృతి చేరకుండా పాడాం. పల్లవిలో కానీ చరణాల్లో కానీ చాలా చోట్ల ఆహా జాజి పూలే చూసే జాలి జాలిగా తెలుసు నా జాకి నువ్వని అనసే రాజాల రవ్వని ఓ రాకుమారుడా నీ రాక కోసమే వేచి వేచి వేగుతున్నానురా కరివరద మొరను వినలేవా. ఆ నోట్స్ అన్ని పర్ఫెక్ట్గా లేకపోతే కష్టం. జనరల్గా ఇంతకుముందు నువ్వు ఎప్పుడు ఇలాంటి మిస్టేక్ జరగలేదు. ఈ పాటలో ఏదో నా దురదృష్టం అంతే, కాస్త శృతి అటు ఇటుగా వచ్చింది. దాన్ని కరెక్ట్ చేసుకు. ఈ పాట నువ్వు ఒకసారి పాడితే బాగా పాడితే వినాలని, తర్వాత నాకు ఎప్పుడైనా అవకాశం వస్తుందని కోరుకుంటున్నాను. పాడుతా తీయగా చల్లగా